పేదరాశి పెద్దమ్మ దగ్గరికి పిల్లలందరూ చేరారు. కథ చెప్పమ్మని ఒకటే గొడవ పెడుతున్నారు. పెద్దమ్మ పెద్దమ్మ మంచి కథ ఒకటి చెప్పు తల్లి, నీ కథలు చాలా బాగుంటాయి. అప్పుడు పెద్దమ్మ, అలాగే పిల్లలు, మీరందరూ నిశ్శబ్దంగా ఉండాలి. మరి నే కథ చెప్పటం మొదలుపెట్టనా అంది. పిల్లలందరూ అలాగే అన్నారు. రామాపురం అనే గ్రామంలో రంగయ్య అనే వ్యాపారస్తుడు ఉండేవాడు. ఆయన భార్య రామలక్ష్మి. వారికి సంగీత అనే ముద్దుల కూతురు కూడా ఉండేది. రంగయ్య నిజాయితీగా వ్యాపారం చేస్తూ ఊర్లో అందరి అవసరాలకు సహాయం చేస్తూ ఉండేవాడు. ఇలా బాగా జరిగిపోతున్న రంగయ్య జీవితంలో ఒక అనుకోని సంఘటన జరిగింది. రంగయ్య వ్యాపార నిమిత్తం వేరే ఊరు వెళ్ళాడు. సంగీత చదువుకోవటానికి బడికి వెళ్ళింది. అదే సమయంలో వాళ్ళ ఇంట్లో ఒక అగ్ని ప్రమాదం జరిగింది. చుట్టుపక్కల వాళ్ళు, ఫైర్ ఇంజిన్ వాళ్ళు అందరూ వచ్చి మంటలను ఆర్పారు. కానీ రంగయ్య భార్య ఆ ప్రమాదంలో చనిపోతుంది. ఇంటికి వచ్చిన సంగీత, రంగయ్య ఈ విషయం తెలిసి చాలా బాధపడతారు. స్నేహితులు, బంధువులు ఓదార్పుతో చాలా కాలానికి ఆ బాధ నుండి బయటపడి వాళ్ళు మళ్ళీ వ్యాపారం, చదువులు మొదలు పెడతారు. రంగయ్యతో వాళ్ళ స్నేహితులు, బంధువులు ఒకరోజు, ఎంతకాలం ఇలా ఉంటావు? నీది పెద్ద వయసు కాదు, ఆడపిల్ల గలవాడివి. ఆడపిల్లకి తల్లి అవసరం చాలా ఉంటుంది. నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకో రంగయ్య, అంతా మంచి జరుగుతుంది అనేవాళ్ళు. రంగయ్య వాళ్ళతో, నా చిట్టి తల్లి సంగీతను పెంచి పెద్ద చేస్తాను, నాకు పెళ్ళి వద్దు, గిళ్ళి వద్దు అనేవాడు. ఇలా చాలాసార్లు వాళ్ళు రంగయ్యకి చెప్తూనే ఉండేవారు. అలా చెప్పడం వల్ల, అయితే ఒక షరతు మీద చేసుకుంటాను. అదేమిటి అని అడిగారు వాళ్ళు. నా ఆస్తి మొత్తం సంగీత పేరు మీద రాస్తాను, నేను పెళ్లి తర్వాత సంపాదించింది మాత్రమే రెండో భార్యకి ఇస్తాను అన్నాడు. అందుకు అందరూ సరేనన్నాడు. రంగయ్య కాంతమ్మ అనే స్త్రీని వివాహం చేసుకున్నాడు. రంగయ్య కాంతంతో ఒకరోజు, నేను నిన్ను వివాహం చేసుకున్నది నా కూతురు సంగీత కోసం, దాన్ని ప్రేమగా చూసుకోవాలి, ఏ ఇబ్బంది రాకుండా పెంచి పెద్ద చేయాలి అన్నాడు. కాంతం, అలాగే, మీరు ఎలా చెప్తే అలాగే నడుచుకుంటాను అంది. కొంతకాలానికి కాంతానికి ఒక ఆడపిల్ల పుట్టింది. ఆమెకు రాజ్యలక్ష్మి అనే పేరు పెట్టి ముద్దుగా పెంచుకుంటున్నారు. సంగీత, రాజ్యలక్ష్మి మంచి స్నేహితుల్లాగా కలిసిమెలిసి ఆడుకుంటూ ఉండేవాళ్ళు. ఇంతలో కాంతమ్మ పిన్ని వరుస అయినటువంటి ఒక ఆవిడ వాళ్ళ ఇంటికి వచ్చింది. పిన్ని ఒకరోజు కాంతంతో, ఏమే కాంతం, మీ ఆయన ఆస్తి మొత్తం సంగీతకే ఇచ్చేసిట్టుగా, నీకు ఇంకేం ఉంటుంది, కొంచెం ఆలోచించు, దాని పీడ ఎలాగైనా వదిలించుకో, ఆ తర్వాత మొత్తం ఆస్తి నీ పిల్లకే వస్తుంది అని రోజు చెవిలో చెప్పేది. అలా రోజు చెప్తూ ఉండటంతో అది కూడా నిజమేనేమో అనిపించింది కాంతకి. సంగీత చేత బట్టలు తెచ్చటం, అంట్లు తోమించటం, అలా ఇంటి చాకరీ అంతా చేయించేది. అప్పుడు రాజ్యలక్ష్మి వాళ్ళ అమ్మతో, అమ్మా, అక్కయ్య చేత అంత పని చేయిస్తే ఎలా చదువుకుంటుంది, బాధ పెట్టకమ్మా అక్కయ్యని అని బతిమలాడేది. కాంతం కూతురుతో, నువ్వు నోరు మూసుకో, నీకేం తెలియదు అని కూతురు నోరు మూయించేసేది. పాపం సంగీత రోజు ఇంటి చాకరీ చేసి బాగా అలసిపోయేది. ఒకరోజు పిన్ని కాంతంతో, ఈ పిల్లని పైకి పంపిస్తే కానీ నీకు మంచి జరగదే కాంతం. కాంతం, అంతేనంటావా పిన్ని, అయితే ఎలా చేద్దాం అంది. పిన్ని కాంతంతో, ఏముంది, ఊరు చివర అడవిలోకి తీసుకెళ్ళి ఒక చెట్టు కట్టేద్దాం, ఏ జంతువులు మనుషులు ఎత్తుకుపోతారు, లేకపోతే ఆకలికి చచ్చూరుకుంటుంది. అప్పుడు కాంతం, అలాగే పిన్ని అని ఇద్దరు సంగీతం తీసుకుని ఊరి చివరి అడవిలో ఒక చెట్టు కట్టేసి ఏమీ తెలియనట్టు ఇంట్లోకి వచ్చారు.
భర్త రంగయ్యకి సంగీత వాళ్ళ స్నేహితుల ఇళ్ళకి వెళ్ళి వస్తాను అని వెళ్ళింది అని చెప్పారు. రంగయ్య ఇంకా రానందుకు చాలా బాధపడతాడు. సంగీతను వెతికించమని ఏర్పాట్లు చేసుకుంటాడు. ఇంతలో అక్కడ అడవిలో సంగీత అమ్మ అమ్మ ఆకలేస్తుంది అని ఏడుస్తుంది. కొంచెంసేపటికి స్పృహ తప్పి పడిపోతుంది. అక్కడికి వాళ్ళ అమ్మ ఆత్మరూపంలో వచ్చింది. సంగీత కట్లు విప్పి తినటానికి పళ్ళు ఇచ్చింది. నేను మీ అమ్మనమ్మా, నేను నిన్ను కాపాడుకుంటాను, అసలు ఏం జరిగింది తల్లి అని అడిగింది. సంగీత ఏడుస్తూ తన ఇంటిలో పని చేయటం, వాళ్ళు రోజు సతాయించటం అన్నీ చెప్పింది. నాన్నగారు రోజు వ్యాపారానికి వేరే ఊరు వెళ్ళి లేటుగా వస్తారమ్మా రాత్రికి అని ఏడుస్తూ చెప్పింది. అయితే పద మనం ఇంటికి వెళ్దాం, నేను నిన్ను తీసుకువెళ్తాను అని ఇంటికి తీసుకొచ్చింది. పిన్ని కాంతం సంగీతం చూసి దయ్యం అనుకుంటారు. రాజ్యలక్ష్మి అక్కయ్యని చూసి చాలా సంతోషపడుతుంది. అక్కయ్య నువ్వు వస్తే ఎంత సంతోషంగా ఉందో తెలుసా, ఎంతక్క మన ఇద్దరం ఆడుకోవచ్చు, నీ గౌను నేను వేసుకోవచ్చు, బల్లె 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 అంది. పిన్ని కాంతం మాత్రం ఏమే నువ్వు దైవా మనిషివా, ఎలా బతికావు అన్నారు. కాంతం కోపంతో సంగీతను కొట్టడానికి వచ్చింది. వాళ్ళకి సంగీత వాళ్ళ అమ్మ రామలక్ష్మి కనబడట్లేదు. ఎత్తిన చెయ్యి అలాగే ఉండిపోయింది కాంతంకు. ఎవరో తన వీపు మీద గట్టిగా బాదారు. పిన్ని ఎవరో నన్ను కొడుతున్నారు, రక్షించు రక్షించు పిన్ని అంది. పిన్ని కూడా సంగీతను కాలుతో తన్నబోయింది. అంతే, కాలు విరిగినట్టయింది. ఎవరో నెత్తి మీద ఓ గుద్దు గుద్దారు. కాంతం పిన్ని ఇద్దరూ కింద పడ్డారు. రాజ్యలక్ష్మి సంగీతం తీసుకుని పెరట్లోకి వెళ్ళి స్నానానికి ఏర్పాటు చేసింది. తినటానికి పళ్ళు మిఠాయిలు ఒక పళ్ళెల్లో పెట్టించింది. ఇంతలో పిన్ని కాంతం వచ్చి ఆ పళ్ళు మిఠాయిలు ఉన్న పళ్ళెంను సంగీతం నుంచి లాక్కుని వాళ్ళు తినటానికి ప్రయత్నం చేస్తారు. వెంటనే వాళ్ళ పళ్ళెల్లో ఉన్న ఆహారం పాములు తేళ్లుగా మారిపోతాయి. అమ్మో అమ్మో పాములు, తేళ్ళు తేళ్ళు పాములు అని ఇద్దరు అరుస్తున్నారు. ఇలా రోజంతా వాళ్ళని రామలక్ష్మి ముప్పు తిప్పలు పెట్టింది. వాళ్ళు చివరికి సంగీత దగ్గరికి వచ్చి అమ్మా మమ్మల్ని క్షమించు, ఇక నిన్ను బాధ పెట్టాం అని వేడుకున్నారు. ఇంతలో రంగయ్య ఇంటికి వచ్చాడు. జరిగిందంతా రాజ్యలక్ష్మి తన తండ్రికి చెప్పింది. సంగీతని కూడా అడిగి తెలుసుకున్నాడు రంగయ్య. తన మొదటి భార్య ఆత్మ సంగీతను కాపాడింది అని గమనించిన రంగయ్య మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. పిన్నిని వెంటనే ఇంటి నుంచి బయటికి పంపించేశాడు. రెండో భార్య కాంతంతో ఇలాంటి పిచ్చి వేషాలు మళ్ళీ వేస్తే నిన్ను కూడా ఇంటి నుండి బయటికి పంపిస్తాను, జాగ్రత్త, ఇద్దరు పిల్లల్ని బాగా చూసుకో, తేడా వస్తే మాత్రం ఊరుకోను అన్నాడు. అది చూసిన రామలక్ష్మి ఆత్మ తృప్తిగా దేవుళ్ళో కలిసిపోయింది. చూసారా పిల్లలు, చెడ్డ పని చేస్తే దేవుడు వాళ్ళని ఏదో విధంగా శిక్షిస్తాడు. అన్నీ మంచి పనులే చేయాలి, అందరితో మంచిగా ఉండాలి, అలాగేనా అంది పెద్దమ్మ. పిల్లలందరూ అలాగే పెద్దమ్మ, మేం మంచి పనులే చేస్తాము, అందరితో మంచిగా ఉంటాము అన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.